నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పెద్దగా చదువుకోలేదు. కానీ ఆయన లోకాన్ని బాగా చదివారని అందరికీ తెలుసు. అదే తీరున తాను నటించబోయే చిత్ర కథలను బాగా ఆలోచించి ఎంపిక చేసుకుంటూ ఉండేవారు. స్వీయ లోపం బెరుగుట పెద్ద విద్య అంటూ ఏఎన్ఆర్ ఎప్పుడూ చెప్పేవారు. అంతేకాదు, దానిని తూచా తప్పకుండా పాటించేవారు కూడా. తనలో ఏ లోపాలున్నాయో తెలిసి మరీ తన పర్సనాలిటీకి తగ్గ కథలను ఎంచుకుంటూ కెరియర్ను ఎంతో చక్కగా మలుచుకున్నారు ఏఎన్ఆర్. ఆయన దగ్గరకు ఓసారి ప్రయోగాలలో దిట్ట అనిపించుకున్న దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు వచ్చారు. తాను రాణి రత్నప్రభ అనే కథతో సినిమా తీయబోతున్నానని, అందులో రాజు అమరసింహుడు పాత్రను నీవే ధరించాలని ఏఎన్ఆర్ను సుబ్బారావు కోరారు. కథ విన్న తరువాత ఏఎన్ఆర్ ఆ కథ తనకు ఏమాత్రం నప్పదని, అంతేకాదు అందులో హీరోయిన్ చేతిలో 3 సార్లు మోసపోయేవాడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. అందువల్ల ఎవరితో తీసినా ఈ సినిమా ఆడదని ఏఎన్ఆర్ చెప్పారు. అప్పటికే ఏఎన్ఆర్తో బిఏ సుబ్బారావు ఓ ప్రయోగం చేశారు. అది ఏంటంటే, మాయాబజార్లో శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్ గొప్ప పేరు సంపాదించారు. అయినా తాను తీసిన చెంచులక్ష్మిలో శ్రీ మహావిష్ణువు పాత్రకు ఏఎన్ఆర్ను ఎంచుకున్నారు బిఏ సుబ్బారావు. లోకమంతా ఓ తీరున సాగితే బిఏ సుబ్బారావు మరో తీరున పయనించేవారు. అలా ఏఎన్ఆర్ అంజలీదేవి జంటగా ఆయన తెరకెక్కించిన చెంచులక్ష్మి మంచి ఆదరణ పొందింది. ఎన్టీఆర్ పౌరాణికాల్లో బడా అనిపించినా ఏఎన్ఆర్ కూడా పురాణగాథల్లో మెప్పించగలరు అని నిరూపించారు బిఏ సుబ్బారావు. అందువల్ల అక్కినేనికి ఆయనంటే ఎంతో గౌరవం ఉంది. కానీ తన గురువులాంటి సుబ్బారావు రాణి రత్నప్రభ కథతో వచ్చినా కథలో సత్తా లేదని కాదన్నారు. అక్కినేని నో చెప్పిన తర్వాత బిఏ సుబ్బారావు తన ప్రాజెక్టును పక్కన పెట్టలేదు. ఏఎన్ఆర్ దగ్గర నుంచి వెళుతూ, నీకు రాణి రత్నప్రభ కథ చెప్పినట్టు ఎన్టీఆర్కు చెప్పొద్దు, చెబితే ఎలా ఉందని నిన్ను అడుగుతాడు, నీవేమో బాగా లేదని చెబుతావు, అందువల్ల నాకు వర్కౌట్ కాదు, నే వెళ్ళి ఈ కథను హీరో యాంగిల్లో ఎన్టీఆర్కు వినిపిస్తాను, అతను ఖచ్చితంగా దీనికి ఒప్పుకుంటాడు అని చెప్పారట. ఏఎన్ఆర్ కూడా దానికి సరే అని చెప్పారు. అయితే బిఏ సుబ్బారావు అంటే ఎన్టీఆర్కు మరింత గురుభక్తి. ఎందుకంటే తనను తొలిసారి హీరోగా పల్లెటూరి పిల్లలో ఎంచుకున్నది ఆయనే. పైగా రాజు పేద వంటి విలక్షణమైన చిత్రంలో నటింపజేసి నటునిగా తనకు ఎంతో పేరు సంపాదించి పెట్టారని అభిమానం కూడా. అందువల్ల బిఏ సుబ్బారావు వెళ్ళి ఎన్టీఆర్కు కథ వినిపించడానికి పోగా, మీరు ఏ కథ తీసినా నాకు న్యాయం చేస్తారు, ఆ నమ్మకం నాకుందండి, మళ్లీ కథ వినిపించడం దేనికి అన్నారు రామారావు. అయినా బిఏ సుబ్బారావు రాణి రత్నప్రభ కథను ఎన్టీఆర్కు వినిపించారు. రామారావు మరో మాట లేకుండా ఓకే చెప్పారు. ఆ రోజుల్లో షూటింగ్స్ ఎక్కువగా విజయవాహిని స్టూడియోస్లోనే జరుగుతూ ఉండేవి. అలా ఓ రోజు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు కూడా గ్రీన్ రూమ్ వద్ద కలుసుకున్నారు. ఆ సమయంలో బిఏ సుబ్బారావు గారు రాణి రత్నప్రభ కథను వినిపించారు. భలేగా ఉంది, హీరోను హీరోయిన్ 3 సార్లు పెళ్లి చేసుకుంటుంది, ప్రతిసారి ఆమె తనను రాజు గుర్తుపట్టకుండా చూసుకోవడం చాలా ఎక్సైటింగ్ పాయింట్ అని ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో చెప్పారు. ఆ కథలో హీరోయిజమే లేకుంటే ఎన్టీఆర్ ఎలా ఓకే చేశారో ఏఎన్ఆర్కు అర్థం కాలేదు. కానీ తన జడ్జిమెంట్పై ఏఎన్ఆర్కు మంచి గురి ఉండేది. అందువల్ల రాణి రత్నప్రభ ఎట్టి పరిస్థితుల్లోనూ బాగా ఆడదని ఆయన అభిప్రాయం. ఎన్టీఆర్ అంజలీదేవి జంటగా బిఏ సుబ్బారావు రాణి రత్నప్రభ తెరకెక్కించారు. 1960 మే 27వ తేదీన రాణి రత్నప్రభ చిత్రం విడుదలైంది. ఆ సినిమా రిలీజ్ సమయానికి ఏఎన్ఆర్ వెలుగునీడలు షూటింగ్లో అవుట్డోర్లో ఉన్నారు. అప్పట్లో సెల్ఫోన్స్ కూడా లేవు కదా, అంతా ట్రంకాల్లోనే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఓవైపు తాను షూటింగ్లో బిజీగా ఉన్నా, రాత్రి కాగానే మద్రాసుకు, విజయవాడకు ట్రంక్ కాల్ బుక్ చేసి మరీ రాణి రత్నప్రభ టాక్ తెలుసుకున్నారు ఏఎన్ఆర్. టాక్ పెద్దగా లేదని ఆయనకు తెలిసింది. దాంతో తన జడ్జిమెంట్ తప్పు కాలేదని ఏఎన్ఆర్ సంతోషించారు. అయితే ఇక్కడే సినీ పండిట్స్ అక్కినేనితో ఏకీభవించిన ట్విస్ట్ అంటూ ఉంది. 1960 జనవరి 9న శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో శ్రీనివాసునిగా నటించిన ఎన్టీఆర్కు ఎనలేని కీర్తి లభించింది. ఆ సినిమాకు 2 రోజుల ముందు రిలీజ్ అయిన ఏఎన్ఆర్, నమ్మిన బంటు, 5 రోజుల తర్వాత వచ్చిన ఏఎన్ఆర్ శాంతినివాసం 2 సినిమాలు కూడా అద్భుతమైన విజయం సాధించాయి. అయితే శ్రీ వెంకటేశ్వర మహత్యం సూపర్ డూపర్ హిట్గా కొనసాగింది. దాంతో ఎన్టీఆర్కు డెమీ గాడ్ ఇమేజ్ లభించింది. ఆ ఊపులో తిరుపతికి వెళ్లిన భక్తులందరూ మద్రాసుకు వెళ్లి ఎన్టీఆర్ను కూడా చూడటం అనే ఆనవాయితీ కూడా మొదలైంది. అంతటి ఇమేజ్ తీసుకొచ్చిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ముందు ఎన్టీఆర్ నటించిన ఓ 5 సినిమాలు కూడా నిలవలేకపోయాయి. వాటిలో రాణి రత్నప్రభ కూడా ఒకటి. అంతే తప్ప రాణి రత్నప్రభలో హీరోయిన్ చేతిలో హీరో 3 సార్లు మోసపోవడం వల్లే సినిమా ఆడలేదు అనడం సబబు కాదని పరిశీలకులు ఆ తరువాత విశ్లేషించారు. అయినా ఏఎన్ఆర్ మాత్రం తన జడ్జిమెంట్ తప్పు కాలేదని వాదించేవారు.
రాణి రత్నప్రభను బిఏ సుబ్బారావు సమపాళ్లలో తెరకెక్కించారు. అందులో ఎన్టీఆర్ గ్లామర్, అంజలీదేవి అందాల అభినయం, రేలంగి కామెడీ అన్నీ ఉన్నాయి. అలాగే ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో రూపొందిన కొన్ని పాటల విశేషంగా ఆకట్టుకున్నాయి. అయినా శ్రీ వెంకటేశ్వర మహత్యం విజయయాత్రలో రాణి రత్నప్రభ కొట్టుకుపోయింది. చిత్రమేంటంటే ఎన్టీఆర్ సినిమాలకు రిపీట్ రన్ భలేగా ఉండేది. అందువల్ల రాణి రత్నప్రభ 1960లో పరాజయం పాలైనా ఆ తరువాతి 5 ఏళ్లలోనే బిఏ సుబ్బారావును నష్టాల పాలు కాకుండా కాపాడింది. రాణి రత్నప్రభ పెద్దగా ఆడలేదన్న కారణంగానే ఎన్టీఆర్ ఆ తర్వాత బిఏ సుబ్బారావుకు భీష్మ సినిమా చేసి పెట్టారు. 1962లో వచ్చిన భీష్మ ఘన విజయం సాధించింది. అలా బిఏ సుబ్బారావుకు ఎన్టీఆర్ సాయం అందించారు. అలాగే రాణి రత్నప్రభ కూడా రిపీట్ రన్స్లో పంపిణీదారులకు కాసులు కురిపించింది. తనను హీరోగా తొలిసారి బుక్ చేసుకున్న దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు అంటే ఎన్టీఆర్కు ఏనాడూ గౌరవం ఇసుమంతైనా తగ్గలేదు. అంతేకాదు, సుబ్బారావు ఖాళీగా ఉన్నారంటే ఎన్టీఆరే ఏదో ఒక సినిమా ఇప్పించేవారు. అలా ఆ తరువాతి రోజుల్లో ఎన్టీఆర్తో మర్మయోగి, భలే తమ్ముడు, రైతు బిడ్డ, సతీ సావిత్రి, మావారి మంచితనం వంటి చిత్రాలు రూపొందించగలిగారు బిఏ సుబ్బారావు.